హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. ఇంట్లోనే టేస్టీగా చేసుకునే రెస్టారెంట్ స్టైల్ మసాలా పాపడ్ ఎలా చేయాలో చూపించేస్తాను. ఇంట్లో మామూలుగా బయట దొరికే అప్పడాలే పెనం వేడెక్కినాక ఇలా ఒత్తుతూ దాన్ని కాల్చుకోండి. సో ఇలా బబుల్స్ రావాలన్నమాట, అప్పుడే అప్పడం వేగుతుంది. సో నేను మిక్స్చర్ రెడీ చేసేసుకున్నాను. టొమాటోస్, ఆనియన్స్, ఇంకా ఉప్పు, కారం, క్యారెట్, పిల్లలు స్వీట్ కార్న్ ఇష్టమని అది కూడా చేశాను. అప్పడాలు ఒక్కరో టైం ఇస్తే క్రిస్పీగా రోస్ట్ అవుతాయండి. కాల్చిన వెంటనే అయితే కొంచెం మెత్తగా ఉంటాయి. చూడండి, ఫుల్ రోస్ట్ అయిపోయింది. కొంచెం ఒకదానికైతే ఆయిల్ వేసాను, ఏమన్నా టేస్ట్ కొంచెం చేంజ్ ఉంటుందేమో అని. అస్సలు అక్కర్లేదు, పిల్లలైతే రెడీ అయిపోయారు. ఈ కలుపుకున్న మిక్స్చర్ని మొత్తం దాని మీద స్ప్రెడ్ చేసేసుకోండి. ఉప్పు, కారం, ఇంకా కావాలంటే పెప్పర్ కూడా వేసేసుకోండి. ఇది కొంచెం స్పైసీగా ఉంటేనే బాగుంటుందండి. కిందేమో క్రంచీగా, పైనేమో వెజ్జీస్తో సూపర్ అంటే సూపర్గా ఉందండి. ఆ తర్వాత నేను కూడా టేస్ట్ చేశాను. ఇదే హోటల్లో రెస్టారెంట్లో అయితే 150 రూపీస్, పైగా మనకి చాలని కూడా చాలదు. ఇంట్లో అయితే ఎన్ని అప్పడాలైనా వేయించుకోండి.